హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ తెలుగు వ్లాగ్స్. అండ్ ఒకసారి ఎగ్ కర్రీ ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ముందుగా ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక చిన్న దాల్చిన చెక్క, 3 యాలకులు, 1 లవంగం, కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకోండి. అది కొంచెం చిటపటమన్నాక పచ్చిమిర్చి, ఆనియన్స్, కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ దూరగా ఫ్రై అయిపోయే వరకు ఉండనివ్వండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ టమాటోస్, 3 లేదా 4 టమాటోస్ యాడ్ చేసుకోండి. నేనైతే 4 టమాటోస్ యాడ్ చేసుకున్నాను. చక్కగా కలిపేసుకోండి. టమాటోస్ బాగా మగ్గాక దాంట్లో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసేసుకున్నాను. చక్కగా కలిపేసుకోండి. చూడండి, టమాటోస్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఎగ్స్ నేను లైట్గా ఫోర్క్తో స్ప్రెడ్ చేసేసి వేసుకున్నాను. 3 ఎగ్స్ మాత్రం లైట్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను, 2 మాత్రం అలాగే కదపకుండా వేసుకున్నాను. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఎగ్స్ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే కదలకుండా ఎల్లోని కదలకుండా వేసుకున్న ఎగ్స్ కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది. మూత పెట్టేసుకుందాం. 6-7 నిమిషాల తర్వాత చూసుకుంటే మనకి ఎగ్స్ బాగా కుక్ అయిపోతాయి. లాస్ట్గా కొత్తిమీర వేసేసుకుంటే మన ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఎగ్ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి. అండ్ మనం కొంచెం ఫోక్తో స్ప్రెడ్ చేసుకున్న ఎగ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. చూడండి, చూపిస్తున్నాను. అండ్ ఎగ్స్ అలాగే కదపకుండా వేసుకుంటాం కదా, లోపల ఎల్లో పార్ట్ అది వచ్చేసి అలా ఉంటుంది. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.